ఈరోజు మనం చేసుకోబోయే ఐటెం లచ్చా పరోటా. మీరు నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పరోటాకు కావాల్సినది మైదా. ఒక పెద్ద బౌల్లో నేను 1 కప్పు మైదా పిండిని తీసుకున్నాను. ఈ మైదా పిండిలో కొంచెం షుగర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమంని ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోస్తూ మనము పిండి ముద్దని కలుపుకుందాం. ఈ పిండి పూరీ పిండి కంటే కొంచెం మెత్తగా చేసుకోవాలి. అలా అని మరీ జారుడుగా కలుపుకోవద్దు. జారుడుగా కలుపుకుంటే పిండి మనకు చేతులకి అతుక్కపోతూ ఉంటుంది. అలా అతుక్కపోకుండా మనం చాలా స్మూత్గా మెత్తగా కలుపుకోవాలి. ఈ మైదా పిండిని పరోటా కోసము ఎంతసేపు కలుపుకుంటే అంత మెత్తగా స్మూత్గా వస్తాయి పరోటాలు. ఇందులో ట్రిక్ అంటే పిండిని బాగా కలుపుకోవడమే పరోటాకి ఒక ట్రిక్ అని చెప్పుకోవచ్చు. ఎంత బాగా కలుపుకుంటే అంత పఫీగా అంత మంచిగా వస్తాయి పరోటాలు. ఇందులో నేను ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకుంటూ ఉన్నాను. ఇలా కలుపుకున్న మిశ్రమం పైన ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి ఒక 30 నిమిషాలు పాటు పక్కకు పెట్టుకుందాము. ఇలా పక్కకు పెట్టుకున్న మిశ్రమాన్ని మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా మసాజ్ చేస్తున్నాను. ఇలా మసాజ్ చేసిన పిండి ముద్దని తీసుకొని ఇలా రోల్ చేస్తూ మనకు పరోటాకు కావాల్సినంత పిండి కట్ చేసుకొని తీసుకుందాం. ఈ పరోటాను 2 విధాలుగా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఫస్ట్ మెథడ్ చూద్దాము. ఈ మెథడ్లో మనం కొంచెం ఆయిల్ కింద వేసుకొని పరోటాను పిండిని వీలైనంత పల్చగా ఒత్తుకుందాము. ఇక్కడ ఎంత పల్చగా ఎంత పెద్దగా ఒత్తుకుంటే అన్ని లేయర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట పరోటాలో. కాబట్టి మీరు వీలైనంత పల్చగా ఒత్తుకోండి. ఇలా చేసుకున్న పరోటా పైన మనము 1 స్పూన్ ఆయిల్ తీసుకొని పరోటా దీనిపైన అంతా స్ప్రెడ్ చేద్దాము. పరోటా కావాల్సింది మైదా పిండి అండ్ ఆయిల్. ఈ ఆయిల్ అయితే మనం చాలా ఎక్కువ వాడతాము. ఇక్కడ గీ అయినా వాడొచ్చు. మీరు ఎంత ఎక్కువ వాడితే అంత బాగా వస్తాయి పరోటాలు. ఇలా చేసుకున్న దాన్ని మనము జిగ్జాగ్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఒకదానిపైన ఒకటి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కొంచెం లాగుతూ సర్కిల్లా చుట్టుకుందాం. ఇలా చుట్టుకోవడం వల్ల మనకు బాగా లేయర్స్ ఫామ్ అవుతాయి. ఇలా చుట్టుకొని మధ్యలో పెట్టుకొని లాక్ చేసుకుందాం. పిండి విడిపోకుండా ఉంటుంది. ఇంకొక మెథడ్ అనుకుందాం. 2 విధాల్లో ఇంకొక మెథడ్. దీనికి కూడా వీలైనంత పల్చగా మనము చేసుకుందాం. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని మధ్యలోకి ఇలా సన్నగా కట్ చేసుకుంటూ ఉందాము. ఇలా కట్ చేసుకోవడం వల్ల కూడా మనకు పరోటాలో మంచిగా లేయర్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇలా కట్ చేసుకున్న దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ దగ్గరికి తీసుకొచ్చేద్దాం. ఇలా తీసుకొచ్చిన దాన్ని సేమ్ ఇంతకు ముందుకు లాగుతూ కొంచెము చుట్టుకుంటే మనకు పరోటా చేసుకోవడానికి పిండి ముద్ద రెడీ అవుతుంది. ఇలా ముద్దగా చేసుకొని లాక్ చేసుకున్న పరోటాని ఇప్పుడు చపాతీ కంటే కొంచెం మందంగా చేసుకోవాలి. ఇక్కడ చపాతీ కంటే పల్చగా చేసుకుంటే మనకు పెనం పైన అప్పడం లాగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కొంచెం పరోటా మందంగానే ఉండాలి. ఇలా చేసుకున్న దాన్ని పెనం బాగా వేడి చేసుకొని ఈ వేడి పెనం పైన కాల్చుకోవాలి. ముందుగా 2 వైపులా కొంచెం కాలాక బాగా ఆయిల్ అరిగి ఇక్కడ ఎంత బాగా ఆయిల్ గీయేస్తే అంత లోపల మనకు కాలుతూ ఉంటుంది. ఇక్కడ కాల్చేటప్పుడు మనకు సైడ్స్ బాగా ఇలా ఒత్తుతూ ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. ఎంత బాగా ప్రెస్ చేస్తే లోపల అన్ని లేయర్స్ అంత బాగా కాలుతాయి అన్నమాట.
ఇలా రెండు వైపులా ఆయిల్ వేస్తూ ఇలా ఒత్తుతూ బాగా కాల్చుకోవాలి. ఇక్కడ స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకుంటే పరోటాలు బాగా కాలుతాయి. ఇలా కాల్చుకున్న పరోటాను ఇలా చేతితో క్రాస్గా ఇలా కొట్టుకుంటే మనకు ఆ లేయర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మనకు టేస్టీ లచ్చా పరోటా రెడీ అయిపోయింది.